నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ నైన్. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జరుగుతున్న చర్చల్లో ఒక ముఖ్యమైన చర్చ ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు అట్లాగే షర్మిల గారు తండ్రి రాసిచ్చినటువంటి ఆస్తి కోసం పోట్లాడుకుంటున్నారు అని. అయితే ఇక్కడ రకరకాలుగా ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా మాట్లాడుతుంటే కొడాలి నాని గారు అయితే చాలా రోజుల తర్వాత బయటకు వచ్చి మాట్లాడారు. అసలు కొడాలి నాని గారు ఏం మాట్లాడారు ఏంటి అనే దాని మీద ఒక్కసారి మనం మాట్లాడుకుంటే ఆయన చెప్పేది ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారిని ఏ విధంగా బద్నాం చెయ్యాలో తెలియక పక్క పార్టీకి సంబంధించిన నేతలు కొంతమంది ఏం చేస్తున్నారు అంటే జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి ఆడపిల్లల్ని తీసుకొచ్చి రోడ్డు మీదకి లాగి జగన్మోహన్ రెడ్డి గారి మీద దుష్ప్రచారం చేస్తున్నారు, వెనక నుండి ఏవేవో చెప్పిస్తున్నారు అంటూ మాత్రం మాట్లాడుకుంటూ వచ్చారు. ఇక అంతటితో ఆపారా? తండ్రి ఇచ్చిన ఆస్తులను ఎవరైనా మగపిల్లలకే ఇస్తారు కానీ ఆడపిల్లలకి ఇస్తారా? అయినా ఆడపిల్లలకి ఇచ్చినా ఇవ్వకపోయినా ఇష్టపూర్వకంగా ఇస్తారు కానీ లేకపోతే ఇలా బలవంతంగా ఎవరు ఇవ్వరు కదా అంటూ చెప్పుకుంటూ వచ్చారు. అసలు అక్కడ ఏం జరిగింది ఆస్తులకు సంబంధించింది అన్నది సొంత తల్లి విజయమ్మ గారి కన్నా కూడా కొడాలి నాని గారికి ఎక్కువ తెలుసా ఏమిటి అని చాలామంది అడుగుతున్నారు. ఇంకో విషయం ఏంటంటే ఇంకొక మాట అన్నారు, ప్రజలందరూ గమనించాలి, జగన్మోహన్ రెడ్డి గారి మీద ఈ విధంగా దుష్ప్రచారం చేస్తున్నారు, ఈ ఆస్తుల విషయానికి సంబంధించి దుష్ప్రచారం చేస్తున్నారు, మీరందరూ గమనించాలి అని ప్రజల్ని కోరారు. అసలు తండ్రి రాసిచ్చిన ఆస్తికి వాళ్ళిద్దరూ కొట్టుకుంటుంటే జనం ఎందుకు ఆలోచించాలి అని కొంతమంది ప్రశ్న. ఇంకోటి ఏంటంటే అది అసలు రాజశేఖర్ రెడ్డి గారికి సొంతంగా వాళ్ళ తల్లిదండ్రులు తాత ముత్తాతలు ఇచ్చిన అసలు ఆస్తి అంతా ఎక్కడొచ్చింది, ఆ డబ్బంతా ఎక్కడి నుంచి వచ్చింది అని ఆలోచించాలా? లేకపోతే ఆ ఆస్తిని కూడగట్టి అంటే ప్రజల సొమ్ముని ఆ విధంగా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వచ్చిందా, లేకపోతే గతంలో వచ్చిందా ఆస్తి అనేది వివరాలు లేకపోవడం దాని మీద ఆలోచించాలా? లేకపోతే ఇచ్చిన ఆస్తికి వీళ్ళిద్దరూ ఎందుకు కొట్టుకుంటున్నారో, ఏంటి అత్త అల్లుడు దానంలాగా ఆయన ఎవరిదో డబ్బు లేకపోతే ఆయన సొంత డబ్బు అయితే వీళ్ళిద్దరు ఎందుకు కొట్టుకుంటున్నారు, వచ్చిందని ఏదో సమానంగా పంచుకోకుండా అని ఆలోచించాలా? ఏం ఆలోచించాలంటారు? ఇంకో విషయం, ఈ విషయం మీద వాళ్ళు పని పాట అన్నీ మానేసి డిబేట్లు పెట్టుకొని కూర్చోవాలంటారా? ఇంతకీ ఆ డిబేట్ల పని వాళ్ళ సొంత పత్రికలు కానీ లేకపోతే ఛానల్స్ కానీ నడుపుతున్నాయి. ఇప్పుడు మీరు అన్నారు కదా కొడాలి నాని గారు వెనకాల ఎవరో ఉండి నడిపిస్తున్నారని. వెనకాల ఎవరో నుండి నడిపించట్లా, ముందే మీ ఛానల్ వాళ్ళే, మీ ఫేవర్ అధిపతి అయినటువంటి అధ్యక్షులైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించిన ఛానల్ వాళ్ళే ఈ వీళ్ళ విజయమ్మ గారి ఫోటో, షర్మిల గారి ఫోటో పెట్టి దాని మీద డిబేట్లు నిర్వహిస్తున్నారు. ఇది సొంతంగా ఎవరో చెప్పింది కావాలంటే సాక్షికి వెళ్ళండి, సాక్షి ఛానల్ చూడండి, యూట్యూబ్కి వెళ్ళి చూస్తే మీకు మొత్తం తెలుస్తుందని ఇంకొంతమంది సలహా ఇస్తున్నారు. అయితే ఇంకో మాట ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ కూడా దేవుడి మీద భారం వేసి మొత్తం ఆయనే చూసుకుంటారంటారు. ఒక ఆడపిల్ల సొంత చెల్లి ఆయన గురించి ఈ విధంగా రోడ్డు మీదకి వచ్చి మాట్లాడుతుంటే కూడా ఆయన ఒక్క మాట కూడా మాట్లాడలేదు, ఆయన దేవుడితో సమానం అని చెప్తున్నారు కదా. మరి సొంత చెల్లిని మీలాంటి వాళ్ళు బోల్డ్ మంది ఇష్టం వచ్చిన మట్టు మాట్లాడుతూ ఆ టీవీ ఛానల్లో డిబేట్లు పెడుతుంటే, సొంత ఛానల్లో డిబేట్లు పెడుతుంటే ఇది ఖండించాలి అని ఎందుకు అనిపించలేదంటారు జగన్మోహన్ రెడ్డి గారికి? చెప్పండి కొడాలి నాని గారు అని కొంతమంది ప్రశ్నిస్తున్నారు. మీరేంటి ఎలా చూస్తున్నారు? ఇదంతా నా సొంతంగా నేను ఊహించుకొని చెప్తున్నాను అనుకుంటున్నారా? అయ్యి బాబోయ్, నేను అస్సలు వైఎస్ఆర్సీపీ జోలికే వెళ్ళను, ఎందుకంటే వాళ్ళు అన్నది చెప్తాను తప్ప నా ఓన్గా ఏది చెప్పను అనమాట. ఇంతకీ కొడాలి నాని గారు ఏమన్నారు ఏంటి అనేది ఒకసారి మీరే చూడండి. జగన్మోహన్ రెడ్డి గారి ఇంట్లో ఉన్నటువంటి చెల్లెల్ని తీసుకొచ్చి రోడ్డు ఎక్కించి జగన్మోహన్ రెడ్డి గారి మీద నిందలు మోపేటువంటి కార్యక్రమం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. తండ్రి చనిపోయిన తండ్రి ఆస్తిలో వాటా ఇచ్చేటువంటి అన్నదమ్ములు ఉంటారు. తన సొంత ఆస్తిలో కూడా వాటా ఇచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఇంత దారుణంగా ఆడపిల్లలు మాట్లాడుతున్నా కూడా సంస్కారంతో ఒక్క మాట కూడా చెల్లెళ్ళ గురించి తప్పుగా మాట్లాడినటువంటి మానవత్వం ఉన్నటువంటి వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఆయన మనం చూసాము, ఎప్పుడు కూడా దేవుడు ఉన్నాడు, ప్రజలు ఉన్నారని చెప్పి ఆయన చెప్తాడు. తిరుపతి లడ్డు విషయంలో దేవుడు కూటమి ప్రభుత్వానికి కానీ ఆ కూటమిలో ఉన్నటువంటి నాయకులకు కానీ ఎటువంటి ముట్టికాయలు వేసాడో, ఏ రకంగా అభాసు పాలయ్యారో మనం చూసాము. తప్పకుండా ఆ దేవుడి దయతో ప్రజల దయతో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవటం తథ్యం. ఈ దొంగ వాగ్దానాలు ఇచ్చినటువంటి ఈ కూటమిని ప్రజలు గోటం దించే రోజులు దగ్గరలోనే ఉన్నాయని చెప్పి తెలియజేస్తూ, చూశారు కదా
నేను చెప్పినవన్నీ కొడాలి నానిగారు అన్నయ్యే కదా, మీరు విన్నారు కదా. మరి ఇలా మాట్లాడుతుంటే మరి షర్మిల గారు ఊరుకుంటారా? షర్మిల గారు కూడా బయటకు వచ్చారు. ఆవిడేం మాట్లాడుతున్నారు? ఇది మా నాన్న సంపాదన, కొట్టుకుంటే మేమిద్దరం కొట్టుకుంటాం, తిట్టుకుంటే మేమిద్దరం తిట్టుకుంటాం, ఇంతకీ మధ్యవర్తులకి ఏం సంబంధం, అసలు వాళ్ళు ఎందుకు వస్తున్నారు అంటూ ప్రశ్నించారు. పైగా మా అమ్మ సంతకం కాదు, మా అమ్మ సంతకం కాదు అంటున్నారు కదా, ఇది ఎవరు అడగాలి? జగన్మోహన్ రెడ్డి గారు, అమ్మ ఏంటి ఇది నీ సంతకమా కాదా, నువ్వు ఎందుకని ఇట్లా చేస్తున్నావు, ఏంటి అసలు పరిస్థితి ఏంటి అని తల్లికి ఫోన్ చేసి అడగచ్చు కదా. అది చేయాల్సిన పని ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది కదా. మరి మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంతకీ వాళ్ళు వైఎస్ఆర్సీపీ నేతలా లేకపోతే కుక్కలా అంటూ చాలా దారుణమైన మాట మాట్లాడారు. అయితే కుక్కలతో పోల్చారు అంటే వాళ్ళ వ్యక్తిగత విషయాల్లోకి వెళ్ళబట్టే కదా మాట్లాడారని కొంతమంది సమర్థిస్తున్నారు. అయితే వైసీపీ వాళ్ళను కుక్కలతో పోలుస్తారా అన్నట్టుగా కొంతమంది ప్రశ్నిస్తున్నారు. అయితే ఆవిడ కుక్కలతో పోల్చడం కరెక్టా లేకపోతే రాంగ్ అనేది పక్కన పెడితే, నిజంగా ఆవిడ చెప్పిన దాంట్లో ఒక వాస్తవం ఏముంది అంటే, వ్యక్తిగత విషయాలు కదా అవి, ఫ్యామిలీకి సంబంధించినవి, రాజకీయాలకు సంబంధించిన మాటలు అనుకోండి. మిగతా వాళ్ళందరూ వైసీపీ అనేసరికి అందరూ వస్తారు కాబట్టి రాజకీయానికి సంబంధించిన మాటలు కాబట్టి ప్రతి ఒక్కళ్ళు ఆ విషయాలు వచ్చి మాట్లాడడం కరెక్టే. కానీ ఆస్తుల పంపకం ఎవరు? వైఎస్ రాజశేఖర రెడ్డి గారు రాసిచ్చిన ఆస్తులకు సంబంధించిన ఇష్యూ అది, వాళ్ళిద్దరికి సంబంధించిన ఇష్యూ అది. ఇప్పుడు ఆయన తిట్టాడు, ఆమె తిట్టింది, ఆయన తిట్టలేదు, ఈయన తిట్టలేదు, తల్లి మధ్యలో ఉంది, తల్లి కూడా సపోర్ట్గా కూతురుకుంది. ఇంత జరుగుతున్నా కూడా బయట వ్యక్తులు వచ్చి మాట్లాడటం కరెక్ట్ కాదు కదా. అందుకే కుక్కలతో పోల్చడంలో తప్పు లేదులే అని కొంతమంది చెప్తున్నారు. ముఖ్యంగా వైసీపీ వాళ్ళు మళ్ళీ నన్ను అనదు, నేను నా ఓన్గా చెప్పింది కాదు, షర్మిల గారే అలా కుక్కలతో పోలుస్తూ మా వ్యక్తిగత విషయాలకు వచ్చి మాట్లాడే వాళ్ళు కుక్కలు అంటూ చాలా స్పష్టంగా చెప్పారు. కావాలంటే మీరే చూసుకోండి ఆ వీడియో ప్లే చేస్తాను, చూడండి. నలుగురి గ్రాండ్ చిల్డ్రన్కు సమానంగా ఉండాలి అన్నది ఆయన ఉద్దేశము, ఆదేశం అని చెప్తూ, అంతేకాకుండా నేను రాస్తున్నవన్నీ వాస్తవాలని చెప్తూ, జగన్మోహన్ రెడ్డి గారు అన్యాయం చేస్తున్నారని చెప్తూ, ఇక గ్లోబల్స్ ప్రచారం ఆపండి అని కూడా చెప్పారు. పదే పదే ఆస్తుల విషయం మాట్లాడకండి, అసలు తెలియని వారు మాట్లాడడం ఎందుకు అని కూడా విజయమ్మ గారు ప్రశ్నించారు. ఇక డీసెన్సీ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే మాట్లాడకూడదు. నాకు కూడా మాట్లాడడం ఇష్టం లేదు. కానీ ఇంకా వైసీపీ వాళ్ళు మాట్లాడుతున్నారు అంటే ఇక మొరగడం కుక్కల నైజం అనుకోవాలి. చూశారు కదా నాని గారు ఏమన్నారు, ఆ తర్వాత షర్మిల గారు ఏమన్నారో చూశారు కదా. ఇంతకీ ఈవిడ షర్మిల గారు కుక్కలతో పోల్చి వదిలేశారు. మరి ఇంత దారుణమైన మాట అన్న తర్వాత ఈ వ్యక్తిగత విషయాల్లోకి మళ్ళీ నెక్స్ట్ కొంతమంది వైసీపీకి సంబంధించిన వాళ్ళు, అరే అంత మాట అనింది కాబట్టి మేమెందుకు వెళ్తాం, మేము రాము అని భీక్షించుకొని కూర్చుంటారా? లేదు, మా జగన్ అన్న అంటే మా ఫ్యామిలీనే, మా జగన్ అన్న తిడితే మమ్మల్ని తిట్టినట్టే అన్నట్టుగా ఆవిడకి కౌంటర్ ఇస్తూ ఆవిడ్ని ఇంకా దేంతోనైనా పోలుస్తూ తిడతారా ఏంటి? మరి జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పటికీ కూడా నోరు విప్పకుండా మరో దేవుళ్ళ అలాగే చూస్తూ కూర్చుంటారా అనేది తెలియదు. కాబట్టి మనం కూడా ఒక 2 days వెయిట్ చేద్దాం. ఈ కుక్కలు అన్న పదానికి మళ్ళీ వాళ్ళేమైనా పర్యాయ పదాలు సృష్టించి ఇంకేమన్నా అంటారా, లేకపోతే ఏం జరుగుతుందా ఏంటి అని తెలియాలంటే ఇందాక అన్నట్టుగా ఒక 2 days వెయిట్ చేద్దాం మనం కూడా.